ఐపీఎల్లో గుర్తుండిపోవడానికి 18 సీజన్లు ఆడనక్కర్లేదు. ఒక్క సీజన్, ఒక్క మ్యాచ్లో రెచ్చిపోతే చాలు. ఎంతోమంది తారజువ్వలు తలుక్కుమని మాయమైనా అభిమానులు మాత్రం వాళ్ళిచ్చిన ఆనందాన్ని ఎప్పటికీ మరచిపోలేరు. ఐపీఎల్ సమయంలో తప్ప మరెప్పుడూ బయటకు రాని పేరు పాల్ వాల్తాటి. దశాబ్దం క్రితం పంజాబ్ కింగ్స్కి ఆడి తన ఆటతో అందరి మెప్పు పొందిన ఈ టాలెంటెడ్ బ్యాటర్ ఆ తర్వాత కనుమరుగయ్యాడు. కానీ వాల్తాటి కొట్టిన ఆ ఒక్క సెంచరీ గురించి ఫ్యాన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే కోవలోకి రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చేరిపోయాడు. వయసు అక్షరాల 14 ఏళ్లు అంతే. కానీ ఇషాంత్ శర్మ లాంటి దిగ్గజ బౌలర్నే గజగజ వణికించి వైడ్ బాల్స్ వేసేలా చేసిన ఘనత ఈ బీహార్ కుర్రోడిది. కొడితే బాల్ గాల్లో ఉంటది, తలెత్తి చూస్తే అదే బాల్ స్టేడియం బయట ఉంటది. ఇదే వైభవ్ ఫార్ములా. మొదటి 2 మ్యాచుల్లో త్వరగా అవుట్ అయి నిరాశతో పెవిలియన్ దారి పట్టినప్పుడు ఏడుస్తూ కనపడ్డ సూర్యవంశీని చూసి ఎప్పటికైనా ఈ పిల్లవాడు ఐపీఎల్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడతాడని ఎక్స్పర్ట్స్ ప్రెడిక్ట్ చేశారు. వారి మాటలను నిజం చేస్తూ గుజరాత్ టైటాన్స్పై వైభవ్ ఆడిన ఆట టోర్నమెంట్కే హైలైట్గా నిలిచింది. ఈసారి ఐపీఎల్ చాలా బ్యాలెన్స్డ్గా సాగుతోంది. మామూలుగా బ్యాటర్ ఇష్టమొచ్చినట్టు బాదేలాగా పిచ్ తయారు చేసే క్యూరేటర్లు ఈసారి తమ పంథా మార్చారు. బ్యాట్కి కాదు, బాల్కి కూడా ప్రాముఖ్యత ఉండేలా పిచ్ని తయారు చేస్తున్నారు. అందుకని ఈసారి ఐపీఎల్ బ్యాటర్ల నుంచి గుర్తుండిపోయే ఇన్నింగ్స్లు పెద్దగా పడలేదు. ఇలా పిచ్లతో సంబంధం లేకుండా రెచ్చిపోయే ఒక్క బ్యాటర్ కూడా లేడా అన్న ఫ్యాన్స్ పిలుపుకి ఇంద్రాలో బ్యాగ్ విసిరేసి నేనున్నా నానమ్మా అనే రేంజ్లో చెలరేగాడు వైభవ్ సూర్యవంశీ. సూర్యవంశీ ఆడిన ఆట చూసి ఇప్పటిదాకా వీల్ చైర్లో అటు ఇటు తిరుగుతున్న రాహుల్ ద్రావిడ్ కూడా లేచి మరీ చప్పట్లు కొట్టాడు. విజిల్ వేద్దామనుకున్నారేమో, కానీ రాముడు మంచి బాలుడు టైప్ కాబట్టి ద్రావిడ్ ఆ ప్రయత్నం చేసుండకపోవచ్చు. వైభవ్ విషయానికొస్తే 2011లో బీహార్లోని మోతీపూర్ పల్లెలో జన్మించిన ఈ కుర్రవాడిది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్. తండ్రి సంజీవ్ సూర్యవంశీ తాను కూడా క్రికెటర్ ఆవుదామని ఎన్నో కలలు కన్నాడు. పరిస్థితులు సహకరించక వ్యవసాయంకి కట్టుబడాల్సొచ్చింది. నేనవ్వకపోతేనేం, నా కొడుకుని ఎలా అయినా క్రికెటర్ని చేస్తా అన్న దృఢ సంకల్పమే వైభవ్ని క్రికెటర్ని చేసింది. పట్టుమని 12 ఏళ్లు తిరగకుండానే అండర్-19 యూత్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసి శభాష్ అనిపించుకున్నాడు. అప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీల చూపు వీరిపై పడ్డంతో ఆక్షన్ ఇంట్రెస్టింగ్గానే సాగింది. మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000 భారీ మొత్తానికి వైభవ్ని కొనుగోలు చేసి ఇతడి టాలెంట్ని గ్రూమ్ చేసి ఐపీఎల్ చరిత్రలోని ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసేంత రేంజ్కి తీసుకెళ్లింది. కుర్రవాళ్ళని ఎంకరేజ్ చేయడంలో రాహుల్ ద్రావిడ్ ఎప్పుడూ ముందుంటాడు. అందులోనూ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీలో తన కొడుకుని చూసుకుని మరీ ప్రోత్సహించి ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజస్థాన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించినా ఈ ఒక్క మ్యాచ్తో వారికున్న కొద్దిపాటి ఫ్యాన్స్కి మంచి కిక్కిచ్చింది. 6 బాల్స్లో 9 పరుగులు, 12 బాల్స్లో 18 పరుగులు, ఇలా వరుసగా చిన్న టార్గెట్స్ని ఫినిష్ చేయలేక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న రాయల్స్ 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 25 బాల్స్ మిగిలి ఉండగానే చేసి పారేసింది. వరుస ఓటములతో ద్రావిడ్ లాంటి లెజెండ్ పైన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన హ్యాటర్స్ ఇప్పుడు నోరు మూశారు. ద్రావిడ్ స్ట్రాటజీని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నించొచ్చు గానీ ఆట పట్ల అతనికున్న ఇంటెగ్రిటీ, కమిట్మెంట్పై ఎవరికీ అనుమానం అక్కర్లేదు. దట్ ఈజ్ రాహుల్ ద్రావిడ్. మిగిలిన మ్యాచ్ల్లో కూడా వైభవ్ సూర్యవంశీ ఇదే రేంజ్లో రఫ్ఫాడించాలని కోరుకుందాం.